హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇండియన్ రైల్వే కింద పనిచేసే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ డిఎఫ్సిసిఐఎల్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏం చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అంటే రైల్వే డిపార్ట్మెంట్ కింద ఏదైతే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది నిర్మిస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతానికి న్యూఢిల్లీలో ఉంది. ఈ మధ్య కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ చోట్ల దీని యొక్క యూనిట్స్ అనేవి నిర్మిస్తున్నారు. సో చాలా స్పీడ్గా యూనిట్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా వీళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. కాబట్టి దేశవ్యాప్తంగా మనకి పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ వీళ్ళు కోరుతున్నారండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 18 జనవరి 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన అప్లికేషన్లో కన్నా ఏదైనా తప్పులు ఉంటే దానికి సంబంధించి కరెక్షన్స్ అనేవి 23 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు కరెక్షన్స్ అన్నీ కూడా. అండ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏప్రిల్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ కండక్ట్ చేసే అవకాశం ఉందండి. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి CBT 1 కానీ CBT 2 కానీ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కానీ రిజల్ట్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. అయితే మనకి ఏం వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్, అలాగే ఎగ్జిక్యూటివ్ మరియు MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ మేనేజర్. దీనికి బేసిక్ పే 50,000 ఇవ్వడం జరిగింది. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్లో మనకి 1,00,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC వాళ్ళకి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే CA కానీ లేదా CMA కానీ కంప్లీట్ చేసి ఉంటారో, చార్టర్డ్ అకౌంటెంట్స్ కంప్లీట్ చేసి ఉంటారో, లేదా కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్ అనే వేకెన్సీస్ మనం చూసినట్లయితే మొదటగా సివిల్కి సంబంధించి 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 16, SC 5, ST వారికి 3, OBC నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి 9, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా 2 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్మెన్కి 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే చేయి ఉంటారో, సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానీ, పబ్లిక్ హెల్త్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అన్ని జాబ్స్కి కూడా క్వాలిఫికేషన్లో మనకి 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించి మనకి అన్రిజర్వ్డ్ 28, SC కేటగిరీకి 11, ST కేటగిరీకి 5, OBC నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి 14, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 6, పర్సన్ విత్ డిజేబిలిటీ 3, ఎక్స్ సర్వీస్మెన్కి 9 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సప్లై లేదా ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 28, SC కేటగిరీకి 9, ST 7, OBC నాన్ క్రిమినల్ ఏరియా 23, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 8, పర్సన్ విత్ డిజేబిలిటీ 3, ఎక్స్ సర్వీస్మెన్ 10 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి రిలేటెడ్గా ఏవైతే కోర్సెస్ ఉంటాయో వాటిలో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇందులో డిప్లొమా ఉందో లేదో చెక్ చేసుకొని మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీని యొక్క బేసిక్ పే 16,000 రూపాయలు ఇచ్చారు. స్టార్టింగ్లో మనకి 40,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. టోటల్గా 464 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 194, SC కేటగిరీకి 70, ST కేటగిరీకి 32, OBC నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి 122, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 46 వేకెన్సీస్ ఇచ్చారు. పర్సన్ విత్ డిజేబిలిటీ 33 అండ్ ఎక్స్ సర్వీస్మెన్ 113 వేకెన్సీస్ అనేది హారిజంటల్ రిజర్వేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే 10th పాస్తో పాటుగా 1 ఇయర్ డ్యూరేషన్ కోర్స్ అనేది అప్రెంటిస్షిప్ అయినా కానీ లేదా ITI అయినా కానీ 1 ఇయర్ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. అప్పుడే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ITIలో ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ అనేవి ఉండాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి
ఇతర వివరాలు ఏవైతే ఉన్నో చూద్దాం. ఏజ్ విషయానికి వస్తే జూనియర్ మేనేజర్‌కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఎంటీఎస్ పోస్ట్‌కి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లైని చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1/7/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుందన్నమాట. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించి వాళ్ళ కేటగిరీని బట్టి కూడా ఏజ్ అనేది మారడం జరుగుతుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే చూడండి, జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి ఏమేమి టెస్టులు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఏంటి, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏముంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, CBT 2, అలాగే మనకి దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అనే పోస్ట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. అలాగే ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులకు కూడా ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. దీనికి ఈ 3 పోస్టులకి కూడా CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ మెడికల్ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి CBT 1 అండ్ CBT 2 డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ మనం CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే 2 స్టేజ్లు ఉంటాయి. CBT 1 అని మరియు సెకండ్ స్టేజ్ CBT అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఏ పోస్టులకి, అన్ని పోస్టులకి ఇక్కడ మనకి CBT 1 అండ్ CBT 2 అనేది ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి స్క్రీనింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. సో అందులో నుంచి మార్కులను అయితే తీసుకోరు. అయితే మార్కులు ఎందులో నుంచి తీసుకుంటారు అంటే, ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయినటువంటి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా సెకండ్ స్టేజ్కి పంపించడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్కి ఎంతమందిని పంపిస్తారు అంటే 20 మందిని, ఒక పోస్ట్కి 20 మందిని పంపించడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఒక పోస్ట్కి 3 పంపిస్తారనమాట. ఓకే, CBT తర్వాత సెకండ్ స్టేజ్ CBT తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్, అంటే ఎన్ని పోస్టులు ఉంటే అంతమందిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. ఇక ఫస్ట్ స్టేజ్ CBT అనేది మనకి 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 90 నిమిషాల టైం, 1.5 అవర్ టైం అనేది మనకి ఎగ్జామినేషన్కి ఇస్తారు. సో సెక్షన్ వైజ్ సిలబస్ మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. దీనికి 10 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేజ్ CBT కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి అనెక్సరీ ఇక్కడ అనెక్సరీ 4లో మనకి ఇవ్వడం జరిగింది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 40%, SC, OBC నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి 30%, ST కేటగిరీ వాళ్ళకి 25% మార్క్స్ వస్తే మనకి మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. సో ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. అది ఏంటి అంటే MTS జాబ్కి సంబంధించి 35 kg బరువు ఉన్నటువంటి వెయిట్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1 కిలోమీటర్ని 4 మినిట్స్ 15 సెకండ్స్లో రన్ చేయాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kg బరువు ఉన్నటువంటి శాండ్ బ్యాగ్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ రన్ని 5 మినిట్స్ 40 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సేమ్ మనకి గ్రూప్ D నోటిఫికేషన్కి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆ విధంగానే ఈ జాబ్స్ కూడా మనకి MTS జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సంబంధించి అన్రిజర్వ్డ్ OBC నాన్ క్రిమినల్ వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అయితే SC, ST, పర్సన్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్, ట్రాన్స్జెండర్కి ఎటువంటి ఫీజు లేదు. డైరెక్ట్గా వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ PDF లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. CBT 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఈ నోటిఫికేషన్ లాస్ట్లో మనకి అనెక్సరీలో ఇవ్వడం జరిగిందండి. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సో ఇది ఏంటి అంటే ఆఫీసు యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దేశవ్యాప్తంగా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది CBT 2కి సంబంధించినటువంటి సిలబస్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.